ఎవరి మీద కోపంతో ర్యాపిడో బుక్ చేసిందంటే నేను ఎక్కడ పోగానే క్యాన్సిల్ చేసేసింది. 100 రోజులు బైక్ ట్యాక్స్లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈ రోజు డే 17. ఈ రోజు ఫస్ట్ ఆర్డర్ పార్సల్ పడ్డది. పికప్ చేసుకొని పోతే 4th ఫ్లోర్ నుంచి 50 కిలోల బియ్యం సంచి ఎత్తుకొని పోవాలంట. అంత వెయిట్ తీసుకోవడానికి కాదు, క్యాన్సిల్ చేయమన్నా చేయలేరు. నాకు చేయడానికి వస్తలేదు ఆప్షన్. ర్యాపిడో కానీ క్యూఆర్ కోడ్ కి అమౌంట్ కొట్టించి అలవాట్లో పొరపాటు క్యాష్ కలెక్టర్ కొట్టేసిన ఇమీడియట్ గా. ఇంతకు ముందు రైడ్ లో పైసలు బొక్క అని ఇదన్నా ఫాస్ట్ కొడదామంటే మా కస్టమర్ రైడ్ మధ్య టిఫిన్ చేయడానికి పోయిండు. ట్రాఫిక్ లో వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. నాకైతే ఫుల్ టైం పాస్ అనిపిస్తుంది. ఈమె లిప్స్టిక్ తక్కువైందని చెప్పేసి సెట్ చేసుకుంటుంది. వాన పడుతుందని రెయిన్ కోట్ వేసుకుంటే ఇమీడియట్ గా ఎండ కొట్టింది. మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ వాన పడ్డది. ఏంది ఇది? నా దరిద్రానికి ఈ రోజు నా ఫోన్ కవర్ కూడా నేను మర్చిపోయి వచ్చేసిన. వాన పడ్డ తర్వాత ఎండ కొడితే చాలా బాగుంటది. నేను ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. ముంగడ పోలీసుడు ఉందని చెప్పి జస్ట్ ఇప్పుడే హెల్మెట్ పెట్టుకుంది మీ పైన. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఒక అమ్మాయి ఎట్ సైడ్ ఇండికేటర్ వేసిందో అటు సైడ్ తిరిగింది. వీళ్ళు వినాయక నిమజ్జనం పోతున్నారు. నేను వీడియో తీసాను చెప్పేసి ఇంకా బాగా డాన్స్ చేస్తున్నారు లోపల. డైలీ నా రైడ్స్ చాలా బోరింగ్ అవుతున్నాయి. మీరు కామెంట్లలో ఏదైనా డేట్స్ ఆర్ ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు, నేను కస్టమర్ తో చేయడానికి ట్రై చేస్తా. ఈ రోజుకి బై. ఇవి నా ఎర్నింగ్స్.